సామాజిక న్యాయ సందేశమే యావత్ దేశానికి పంపించేటువంటి ప్రయత్నం చేసింది. మేము రాష్ట్రపతిని చేసినప్పుడు అవకాశం వస్తే ఒక ముస్లిం సామాజిక వర్గానికి చెందినటువంటి భారతమాత ముద్దుబిడ్డ అబ్దుల్ కలాం గారు చేశాం. రెండోసారి అవకాశం వస్తే ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి రామ్నాథ్ కోవింద్ని చేశాం. మూడోసారి అవకాశం వస్తే ఒక ఆదివాసీ బిడ్డ గిరిజన మహిళ అయినటువంటి ద్రౌపది ముర్ము గారికి రాష్ట్రపతిని చేశాం. మాకోసారి మళ్ళీ ఇటీవల అవకాశం వస్తే ఒక ప్రధానమంత్రిగా భారతీయ జనతా పార్టీ ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని దేశంలో మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రిని చేశాం. మాకు మీరు రాజ్యాంగాల గురించి సామాజికం గురించి రేవంత్ రెడ్డో రాహుల్ గాంధీ మాకు నేర్పాలా? కనీసము గాడిద గుడ్డు పెడుతుందో ఏం పెడుతుందో కూడా అవగాహన లేకుండా రేవంత్ రెడ్డి ఈరోజు తల మీద పెట్టుకుని ఊరేగింపు చేయడం, ఎన్నికల్లో దాన్నే ప్రచార అస్త్రంగా మర్చుకోవడం. నేను ఒక్కటే ఈరోజు రేవంత్ రెడ్డికి సవాల్ చేస్తా ఉన్నాను. దమ్ము ధైర్యం ఉంటే మిస్టర్ రేవంత్ రెడ్డి, మీరు 10 సంవత్సరాల హయాంలో యూపీ హయాంలో తెలంగాణ రాష్ట్రానికి ఏమిచ్చారో, నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చినటువంటి ఈ 9 సంవత్సరాలలో మేమేమిచ్చామో చర్చకు సిద్ధంగా ఉన్నావా? గాడిద గుడ్డు నెత్తిలో పెట్టుకోవడం కాదు. చర్చకు సిద్ధంగా ఉన్నామని అడుగుతా ఉన్నాను. నేను సవాల్ చేస్తా ఉన్నాను. ప్రెస్ క్లబ్కి వస్తావా? తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గరకు వస్తావా? చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయం దగ్గరకు వస్తావా? ఎక్కడికి వస్తావు? గాడిద గుడ్లు నెత్తిలో పెట్టుకున్నంత మాత్రాన ఓట్లు వేయరు తెలంగాణ ప్రజలు. నీ సంగతి తెలుసు, నీ నోటి దురుసు తెలుసు అందరికీ. ఒకరి పేగులు తీస్తాను మెడకేసుకుంటా అంటావు, కండ్లు పీకి గొడ్డుకాయలు ఆడుతా అంటావు, ఇంకోటి చెడ్డి లాగి నేను చెడ్డి వేసుకుంటా అంటావు. ఇదా ఇంత దిగజారు వ్యవహరిస్తావా? మొన్న శాసనసభలో ఏం మాట్లాడారు మీ ఎంపీ మినిస్టర్స్? కేంద్రం ఇస్తున్నా కూడా టీఆర్ఎస్ తెచ్చుకోలేదు అని చెప్పారు. ఎన్నికలు కాగానే రికార్డు మార్చింది. ఎన్నికలు కాగానే గాడిదగుడ్డు నెత్తిలోకి ఒక్కింది. నేను ఎన్నికలు రాగానే పార్లమెంట్ ఎన్నికల పరిస్థితి రాగానే గాడిదగుడ్డు నెత్తిలో పెట్టుకొని తిరుగుతున్నాడు. విచిత్రంగా ఉన్నది పరిస్థితి. శాసనసభలో ఏం మాట్లాడారు మీ మంత్రులందరూ? నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం తెలంగాణకు చేస్తుంటే బీఆర్ఎస్ సరిగ్గా పేర్లు మార్చింది అని ఒకటి మాట్లాడితే, బీఆర్ఎస్ కేంద్ర ప్రభుత్వాన్ని సహకరించాలని ఒక మాట్లాడుతుంటే, ఈరోజు నువ్వు గాడిద గురించి కథలు చెప్తావా మాకు? 10 సంవత్సరాలుగా కేసీఆర్ కారణంగా తెలంగాణకు అన్యాయం జరిగింది. నువ్వు వచ్చి 5 నెలలు కాలేదు, అప్పుడే అన్యాయం మొదలు పెడుతున్నావు. నేను మరొకసారి ఈ గాడిదగుడ్డు పార్టీకి, గాడిదగుడ్డు నాయకత్వానికి నేను ఒకసారి వివరాలు ఇవ్వబోతున్నాను మీ ద్వారా. ఈ గాడిదగుడ్డు పార్టీ ఏదైతే ఉన్నదో ఆ పార్టీకి ఈరోజు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఏం చేసిందో